డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి. దానికి ఈరోజు కాదు, ఎన్నికలని కాదు, ఎన్నికలు ఉన్నా లేకున్నా అనేక రకాలైన అంశాలతో ఎప్పుడు ఉడికిపోతూనే ఉంటుంది. సో తాజాగా జరిగిన కొన్ని పరిణామాలని ఒకదాని తర్వాత ఒకటి దానిపైన విశ్లేషణ ఏంటి, అసలు వ్యవహార శైలి ఏంటి, ఏ విధంగా ఉంది అని మనతో తెలియచేయడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ప్రసాద్ గారు నమస్కారం. సార్, ముందుగా మీ జిల్లా వాసి, ఒకప్పుడు మీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న నాయకులు విజయసాయిరెడ్డి గారు ఇటీవల 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఆయన లేవనెత్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సూచనలు చేస్తూ నిబద్ధత లేని వ్యక్తి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మరి ఆ నిబద్ధత లేని వ్యక్తి ఎవరు అని అంటే ఆయన పేరు ఎత్తకపోయినా దాదాపుగా అందరికీ అర్థమయ్యే పేరే. సో దాంతో పాటుగా మరొక సంచలనమైన విషయం ఒకటి ఉంది. ఏదో కొత్త ఫారం స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి నా దగ్గర ఒక ఆర్టికల్ కూడా ఉందండి, మీకు చూపిస్తాను తర్వాత. సో అంటే ఆయన ఏదో ఒక పార్టీ స్టార్ట్ చేయబోతున్నారు, ఏదో సంథింగ్ ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు, ఇంకో 20 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారు, మొత్తానికి ఏదో చేయబోతున్నారు, రాజకీయ ప్రకంపనల మరలా రాజకీయంలో రాబోతున్నారు అన్నట్లుగా. సో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లని టార్గెట్ చేసుకొని వస్తున్నారు అన్నట్లుగా వస్తుంది. వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ప్రసాద్ గారు నమస్కారం. ఇప్పుడు మీకు విజయసాయి రెడ్డి గారి ద్వారానే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఓహో. ఒక 8 months to 1 year కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు ఢిల్లీలో కలుస్తూ వైఎస్ఆర్సీపీలోకి రమ్మని అడిగినప్పుడు నేను బాగా ఆలోచన చేసిన తర్వాత ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ద్వారానే పార్టీలో జగన్ గారి సమక్షంలో చేరాను. ఓకే. సో నాతో పాటు మా తమ్ముడు చేరాడు, పాతపట్నం నుంచి ఇంకొకరిని తీసుకొచ్చి చేర్చాను. సో అలా నా ఎంట్రీ మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అక్కడ అంతకుముందు ఉన్న పదవినే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా చేరిన 10 రోజులకే నాకు అఫిషియల్గా ఒక ఐడి కార్డుతో కూడా జగన్ గారు సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆయనతో సాన్నిహిత్యం, కానీ రకరకాల కోఆర్డినేటర్ల వ్యవస్థ ద్వారా ఆయన ఉత్తరాంధ్రకు పరిమితం అయినప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరు ఏరియాలో వేరే వాళ్ళు వేలు పెట్టకూడదు కాబట్టి, అవును, నెల్లూరుకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండేవాళ్ళు. అప్పుడు నేను నెల్లూరు వాసిని. సో అలా రకరకాలు, పెద్దిరెడ్డి గారు ఒక దగ్గర, సుబ్బారెడ్డి గారు ఒక దగ్గర, ఇలా జోనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్స్ రూపంలో వ్యవస్థీకృతంగా పని జరిగేది. సబ్సిక్వెంట్గా 2014 ఎలక్షన్కి తర్వాత 2019 ఎలక్షన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి 2019 ఎలక్షన్స్కి ఉధృతంగా చేరికలు కానీ లేకపోతే అనేక రకాలుగా పార్టీని అన్ని అనుబంధ విభాగాలతో సహా కూడా ఆయనే నంబర్ 2 ప్లేస్లో పనిచేయడం జరిగింది. అవును. అంటే అనుబంధ సంఘాలన్నిటికీ అధ్యక్షుడిగా, మెయిన్ అన్ని రకాలుగా, అటు మీడియాకి కానీ ఇటు అన్నిటికీ, సోషల్ మీడియా. అప్పటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఫ్రేమ్లో లేరు, ఆయన సాక్షి బాధ్యతలు చూసేవాళ్ళు. 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి, అంతకుముందు ఏదన్నా ఉన్నా కూడా చాలా నామమాత్రం, 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పొలిటికల్ అడ్వైజర్గా ఈ స్క్రిప్ట్లు, ఈ మీడియా మేనేజ్మెంటు, దానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎంట్రీ టువర్డ్స్ ద పార్టీ అనేది కొనసాగింది. ఓకే. అంటే అప్పటికి నేను చేరేటప్పటికే అది జరిగి ఉంది. ఉన్నారు ఆయన పొలిటికల్ అడ్వైజర్గా ఉన్నారు టు ద పార్టీ. బట్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయసాయి రెడ్డి గారే చూసేవారు. ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారే చూసారు. సో విజయసాయి రెడ్డి గారి ద్వారా చేరిన తర్వాత నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వచ్చా. సబ్సిక్వెంట్గా ఎలక్షన్లో 151 సీట్లు వచ్చాయి. అవును. ఆ రోజు ఒక ప్రధానమైన విజువల్ ఉంది. రిజల్ట్ ట్రెండ్స్ ఏదైతే 123 దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు హగ్ చేసుకున్న ఫోటో ఇప్పటికీ నా మొబైల్లో ఉంది. ఓకే. అంటే వాళ్ళు టీవీ చూస్తూ లోటస్ పాండ్ ఇంట్లో వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని ఆనందోత్సవాల్ని సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏ విధంగా
సక్సెస్ సాధించింది. సక్సెస్ సాధించారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ కానీ ఆ ఫ్రేమ్లో కానీ విజయం సాధించిన తర్వాత కానీ ఎప్పుడు కూడా అంత సాన్నిహిత్యం సజ్జల గారికి పార్టీలో లేదు. ఓకే, హిడన్గా ఈయన పొలిటికల్ అడ్వైజర్గా ఇచ్చే స్క్రిప్ట్లు కానీ లేకపోతే మీడియా మేనేజ్మెంట్తో అంచెలంచెలుగా దగ్గర అవుతూ వచ్చాడు. బేసిక్గా కడప జిల్లా వాసి కావడం, జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా వాసి కావడం, విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు జిల్లా వాసి కావడం, సొంత ప్రాంతానికి సంబంధించిన అనేక నాయకులకి వైఎస్ఆర్సీపీలో ఎక్కువ ప్రాధాన్యత ఉండడం. ఓకే, ఈరోజు కూడా మీరు చూసినట్లయితే ఈ రోజు నేను చెప్పి 13 జిల్లాల పాత జిల్లాలు అనుకున్నా, కొత్త జిల్లాలు 26 జిల్లాలు అనుకున్నా, ఒకే జిల్లాకి 4 జనరల్ సెక్రటరీలు ఉన్న పార్టీ ఏది ఉండకపోవచ్చు. ఓకే, పార్టీ జనరల్ సెక్రటరీలు అసలు ఎంతమంది? 4 జనరల్ సెక్రటరీలు అయితేమి విధానపరమైన అన్ని పదవుల్లో కడప జిల్లా వాసులకి ప్రథమ ప్రాధాన్యత లభించిన క్రమంలో లోకల్ అని ఏదైతే ఆ ఫీలింగ్లో నుంచి మెల్లగా విజయసాయి రెడ్డి గారిని సైడ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఓకే, ఈరోజు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక జనరల్ సెక్రటరీ, జమ్మలమడుగు రామ్ సుబ్బారెడ్డి గారు ఒక జనరల్ సెక్రటరీ, కొత్తగా పార్టీలోకి వచ్చిన సతీష్ రెడ్డి గారు ఒక జనరల్ సెక్రటరీ, మరి సజ్జల్ గారేమో పార్టీ చీఫ్ కోఆర్డినేటరు ప్లస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్లస్ వాళ్ళ అబ్బాయి ఏమో డిజిటల్ మీడియా హెడ్. విధానపరమైన పదవుల్లో అన్నిట్లో కూడా కడప జిల్లా వాసులకి స్వయంగా నాయకుడైన కడప జిల్లా వాసి కాబట్టి ఆ ప్రాధాన్యత. కొన్ని రకాలుగా చూస్తే కొన్ని జిల్లాల వాళ్ళకి ఈ విషయంలో మన మీద వివక్ష ఉందన్న ఫీల్ వచ్చిన మాట వాస్తవం. కానీ ఏ రోజు కూడా చరిష్మాటిక్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని, అంతకన్నా ముందు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా ఆక్రోశం వెలిబొచ్చులా అన్నిటికీ సర్దుకొని పనిచేశారు. సో వీళ్ళని దాటుకొని అంటే వాళ్ళ పక్కనున్న కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి, ఇతను లేకుండా అపాయింట్మెంట్ రాదు. ఓకే, ఆయన కడప జిల్లా వాసే. ధనుంజయ రెడ్డి గారు ఆయన కడప జిల్లా వాసే. జవహర్ రెడ్డి గారు ఆయన కడప జిల్లా వాసే. సో ఈ కడప డామినేషన్లో మిగతా వాళ్ళు అంచెలంచెలుగా దూరం అవుతున్నారు, మెట్లు దిగారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా దిగిపోయారు. కొందరికైతే మెట్ల కింద నుంచి నాయకుడు కనిపించినంత దూరంలోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా బ్యారికేడ్స్ వేసింది ఎవరైతే ఈ కోటరీ కట్టారో వీళ్ళు. సో ఆ విధంగా వేసిన క్రమంలో విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి ఆయన ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఈయన ఢిల్లీలో ఉంటే మనకు అనేక పనులు చక్కబెట్టగలడని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం తరపున నియమించడం జరిగింది. కేబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందే ఆయన ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభ రెండింటికి కలిపి ఆయన రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ ప్లస్ లోక్సభ రాజ్యసభలు రెండింటికి కలిపి జాయింట్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కూడా ఆయనే. ఓకే, ఇంత ప్రధానమైన బాధ్యత ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు నిర్వర్తిస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని కాస్త ఏం చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోపం వస్తుందో అవి చెప్పుకుంటూ ఉత్తరాంధ్ర సీఎంగా ఆయన్ని మీడియాలో రాయిస్తూ విజయసాయి రెడ్డి గారిని విశాఖ సాయి రెడ్డిగా పేపర్లో పతాక స్థాయిలో శీర్షికలు రాయిస్తూ కొన్ని అనుమానాలు రేకెత్తించడంతో పాటు ఆయనకు అక్కడ పార్లమెంటు పదవుల్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగినా అమరావతికి వచ్చి అదే తాడేపల్లికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ చేయాలి. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నందుకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. సో ఆయన ఏం చేసేవారు, ఆయన కుటుంబం హైదరాబాద్లో ఉంది. ఆయన ఈ 4 దగ్గరలకు తిరగడానికి పార్లమెంట్కి సెలవులు ఉన్నప్పుడు మరీ ప్రత్యేకంగా అంటే శనివారం ఆదివారం సెషన్స్ జరుగుతున్నప్పుడు ప్రతిసారి కాదు, సేఫ్టీ ఆస్పెక్ట్ దృష్ట్యా కావచ్చు. ఆయన కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. సో అది పాత స్కార్పియో. సో దాంట్లో ట్రావెల్ చేయడం ఇష్టం లేక వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బంధువర్గానికే ఏవియేషన్ బిజినెస్ ఉంది. ఓకే, సో ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆయన చార్టర్డ్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ
ఢిల్లీకి ఏదైతే వెళ్ళడం రొటేషన్ జరిగిందో, ప్రాసెస్ ఇది. ఈ రొటేషన్ ప్రాసెస్ లో ఎవ్రీథింగ్ హీ హాస్ టు నెరేట్ ఇన్ పర్సన్, నాట్ ఇన్ ఫోన్, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన క్రమంలో దీన్ని ఎలా చూపించారంటే, సీఎం గారు ఒక స్పెషల్ ఫ్లైట్ లో తిరిగితే విజయసాయి రెడ్డి గారు కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు. ఆయన ఉత్తరాంధ్ర సీఎం గా ఇప్పటికే ఉత్తరాంధ్రాన్ని ఆక్రమించారు, నెక్స్ట్ నేనే అంటున్నారనే విధానంతో బాగా వండిన కథనాలతోని స్టెప్ వైజ్ చెప్పగా వేపాకు కూడా తీయగా ఉంటుందన్నట్టు నాయకుడిని నమ్మించే ప్రయత్నం, వేరే వర్షన్ వినబడకుండా కోటరీ కట్టిన దళం ఏదైతే ఉందో, ముఖ్యంగా కడప జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కోటరీ కట్టేశారు. నేను చెప్పాను, అపాయింట్మెంట్ రావాలంటే కె నాగేశ్వర రెడ్డి చెప్పాలా, అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా సజ్జల్ గారు చెప్పాలా, జవహర్ రెడ్డి గారు ఏం సాయం చేస్తారో తెలియదు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, ఈయన స్పెషల్ సెక్రటరీగా ఏం పని కావాలన్న ధనంజయ రెడ్డి గారిని అడగాల. వీళ్ళందరినీ దాటుకొని పోయేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 4 జనరల్ సెక్రటరీలు ఇప్పుడున్న డజన్ మంది కోటరీలో కూడా అందరూ వాళ్ళే కదా ఉన్నారు. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఉందా, కోరం ఉందా, డెకరం ఉందా, ఏం లేదు కదా. ఇవన్నీ నాయకుడిని గమనించకుండా చేయడమే చాకచక్యం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉంది. ఆయన ఎదగడం కోసం పక్కన వాళ్ళని తొక్కుకుంటూ వచ్చారు. ఆయన తొక్కుకుంటూ అంటే వాళ్ళ మీద మాటలు చెప్పుకుంటూ వచ్చారు. స్పెషల్ టాలెంట్ ఏముంది నేను అడుగుతున్నా, రాజకీయంగా ఢిల్లీకి వెళ్ళి ఏదైనా పదవి అనుభవించడం లేదు. ఆయన గురించి మనం నెక్స్ట్ నేను అడుగుతాను. సరే, ఇప్పుడు నేను అనేది ఈ విధంగా అణచివేతకు గురైన విజయసాయి రెడ్డి గారు మొన్న ఈ మధ్య పార్టీ ఓడిపోయిన తర్వాత రాను అపనమ్మకం, అంటే ఎలక్షన్కి ముందు, మొన్నటి ఎలక్షన్కి ముందు 2024కి 79 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని నెల్లూరుకి కన్ఫైన్ చేసి 7 నియోజకవర్గాలు కుదించేసి ఆయన విపరీతంగా అభిమానించి ఇద్దరు మిత్రత్వం కలిగిన వ్యక్తుల మధ్య శత్రుత్వం వచ్చేలాగా, ఒకరి మీద ఒకరు పోటీ చేసేలాగా, ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరిని ఒకరి మీద ఒకరు పోటీ చేయించేలా చేసి విజయం సాధించాడు సజ్జల్ గారు. సో ఆ విజయం సాధించింది ఏంటంటే, ఆ 79 నియోజకవర్గాలు కూడా ఈయన ఇన్ఛార్జిగా అయిపోయి, తద్వారా దాంట్లో 3 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? బాధ్యత లేకపోగా ఇన్నిటికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి పార్టీ ఓటమికి అన్ని రకాలుగా కారణంగా ఎవరైనా పనిష్మెంటో లేకపోతే డిమోషనో ఇస్తారు. అన్నిటికీ మించి విడ్డూరంగా జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని, బొత్స గారిని, కార్మూర్ నాగేశ్వరరావు గారిని, విజయసాయి రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, ఇలాంటి వారిని అందరినీ జిల్లాలకి కోఆర్డినేటర్లుగా వేయడం జరిగింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళందరి మీద పెద్దగా చీఫ్ కోఆర్డినేటర్గా, స్టేట్ కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. ఓకే, అంటే ఇది ఒక రకంగా హ్యూమిలియేషన్. మొత్తం 175 నియోజకవర్గాలకు పూర్తిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకొని పార్టీ గెలవడానికి కారణమైతే, పార్టీ ఓడిపోవడానికి అన్ని బాధ్యతలు తీసుకున్న వ్యక్తి మళ్ళా చీఫ్ కోఆర్డినేటర్కి వస్తే ఆయన కింద ఈ కోఆర్డినేటర్లు అందరూ ఆత్మాభిమానం చంపుకొని, అది పెద్దిరెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, కార్మూర్ నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆయన అంటే కొత్తగా వచ్చారు కోఆర్డినేటర్. సో వీళ్ళందరూ ఎవరైతే మిగిలి కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఆత్మాభిమానం ఒక రకంగా చంపుకొని సజ్జల గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమై లాగుతున్నారు బండి. కానీ ఎప్పుడు ఏ బండి ఆ బండి ఎవరు దిగుతారో తెలియని పరిస్థితి. సో అయితే ఎందుకంటే ఈ లొకలొకల కారణం ఎందుకు ఇంత విస్తారంగా ఇంటర్నల్ విషయం చెప్పాల్సి వస్తుందంటే, సిస్టమేటిక్ గా ఒక మనిషిని సైడ్ లైన్ చేయడం ఎలా అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తెలుసుకోవాలి. సరే, అయితే ఇక్కడ దాంతో నేను అడుగుతాను నెక్స్ట్ దానికి. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఈ విషయాలకు సంబంధించిన దాంట్లోనే ఈ గ్యాప్ అనేది పెరిగిందంటారా, లేదు కూడం ప్రభుత్వం అధికారంలాగా రాగానే మన మీద అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి కదా, ఈ కేసులకు సంబంధించిన అంశాలు మనం వీలైనంత వరకు దూరంగా జరిగితే బెటర్ అనే ఉద్దేశంతో వచ్చారంటారా? ఆ విధమైన మామూలుగా కథనాలు కూడా మనం అన్ని చూస్తున్నాం. దానికి వివరణ విజయసాయి రెడ్డి గారే ఇవ్వాలి. విలేకరులు అడిగినప్పుడు మొన్న నేను చూసా ఆ ప్రెస్ మీట్, అవి కోర్టులో ఉన్నందువల్ల వాటి గురించి నేనేం వ్యాఖ్య చేయను అన్నారు. సో అది ఒక కారణమో కాదో నాకైతే వ్యక్తిగతంగా తెలియదు. కానీ ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది 2-3 సార్లు. సో ఆయన అదే ఇప్పుడు మనకి మర్యాద లేనప్పుడు విలువ లేదు కాబట్టి బయట వచ్చేసానని చెప్పారు. కానీ మర్యాద ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే. కానీ మనం కలిసి పనిచేద్దాం, కలిసి పోరాడదాం అని కూడా ఆయన చెప్పారు. కానీ ఈయనే హర్ట్ అయ్యి రాజీనామా చేసినట్టు నాకు అర్థమైంది. మీరు అన్న కోణం ఏదన్నా ఉందో నాకైతే తెలియదు. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఒక ఫోరం స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి వస్తున్న వార్తల పైన ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటారు? నేను ఒక డిజిటల్ న్యూస్ పేపర్లో మాత్రమే చూసా.
అదే. సో కానీ అది టూ అర్లీ టు కామెంట్. అంటే ఏ దినపత్రికలో రాలే, అవును, రాలేదు. ఎక్కడ నాకు తెలిసిన సమాచారం మేరకు అలాంటి ఆలోచన అంత తీవ్రమైన నిర్ణయాలు అర్జెంటుగా తీసుకుంటాడని అయితే నేను అనుకున్నాను. ఓకే. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, ఆయన వ్యవసాయదారుడుగా ఉండడని అయితే మాత్రం నేను చెప్పగలను. ఓకే. అంటే ఎందుకంటే ఆయన పొలిటికల్ అంబిషన్స్ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఆయన యాక్చువల్ గా రిజైన్ చేసిన తర్వాత వెంటనే బీజేపీలో చేరాలి, చేరి మళ్ళీ ఆ ఎంపీ పదవిని పొందాలి. ఎప్పుడైనా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ వస్తే కేపబిలిటీ ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారితో, హోంశాఖ మంత్రి గారితో, అనేక మంది జాతీయ నాయకులతో, ముఖ్యంగా బీజేపీలో, ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఆయన ఉండడం వల్ల ఈ టచ్లన్నీ ఎస్టాబ్లిష్మెంట్కి వైఎస్ఆర్సీపీ ప్లాట్ఫామ్. అవును. సో హీ వాజ్ ద సోల్ పర్సన్ హూ యాక్చువల్లీ డన్ ఎవ్రీథింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్టీ అట్ ద టైం. కరెక్ట్. సో ఆ వచ్చిన అవకాశాలు, పరిచయాల వల్ల ఆ ఎస్టాబ్లిష్మెంట్ వైపుకి రావాలని కోరుకున్నట్టయితే నాకు బలంగా తెలుసు. ఎక్కడో కొన్ని అడ్డంకులు, ముఖ్యంగా కూటమిలో కొన్ని నిబంధనలు, ఒకరికి ఇష్టం లేని వ్యక్తిని ఇంకో పార్టీలోకి వద్దంటే ఆగాల్సిన అవసరాలు ఉండబట్టి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా బట్టి ముఖ్యంగా కూటమి పార్టీలు, ముఖ్యంగా బీజేపీ కాకపోవచ్చు, అది చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో అయితే నాకు తెలిసి మంచి మిత్రత్వం ఉంది, అదే ఆయన చెప్పారు, అది నాకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఉండకపోయినా మళ్ళీ ఇతను అక్కడికి పోతే బీజేపీని, జగన్మోహన్ రెడ్డి గారిని సన్నిహితంగా చేసే అవకాశం ఉంది, కూటమిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతుందేమన్నా ఆపేరా తెలియదు. కానీ ఇప్పటి వరకు ఆయన బీజేపీలోకి ఎంట్రీకి మాత్రం మార్గం సుగమం కాలేదని నాకున్న సమాచారం. సో బీజేపీలోకి ఎంటర్ అయ్యేదానికి తిరిగి ప్రజల్లో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా, దానికోసం ఏదన్నా ఒక ఫోరం పెట్టి లేకపోతే జనాలతో కనెక్టివిటీ పెంచుకొని రాజకీయాల పట్ల ఆసక్తితో పాటు కొంత ఆంధ్రప్రదేశే స్థానికత కాబట్టి ఆ స్థానికంగా తనకున్న పరిచయాలతో నాకు ఇంత బలం ఉంది కాబట్టి నన్ను తీసుకోండి అని బీజేపీని అప్పీల్ చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినే కలిసి మీరు నన్ను అడ్డుకోవద్దు, నేను కూటమికి సహకరిస్తానని ఏమన్నా చెప్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నట్టయితే ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్ లేదు. ఇంకొక మాట కూడా చెప్పారు, పాత విషయాలకు సంబంధించి ఏ కేసులకు సంబంధించి కూడా నేను అప్రూవర్గా మారను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి కానీ నేను ఎప్పటికీ అన్యాయం తలపెట్టను, నేను చెడు చెయ్యను అని కేటగిరికల్గా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇంత వివరణ ఇచ్చిన తర్వాత చర్చనీయాంశంగా ఉన్న విషయంలో మొన్న ఒక విషయం గమనించా, అది రెడ్డికల సంబంధించిన సదస్సు ఏదో శ్రీకాకుళంలో జరిగింది. గత చరిత్ర చూస్తే రెడ్డికలు కూడా రెడ్లే, కాకపోతే అది నాకున్న చరిత్ర చదివిన విషయంగా నేను గమనించా. అక్కడ వెనుకబాటుతో పాటు వాళ్ళు దినసరి కూలీలుగా ఉన్నారు. ఆ హయాంలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు దాదాపు ఒక 5 ఎకరాల స్థలాన్ని వాళ్ళకి కేటాయించినట్లు నాకు తెలుసు. ఆ కేటాయించిన దాంట్లో ధర్మాన ప్రసాదరావు గారు వెలమలకి కొంత కావాలని ఒక 2.5 ఏకర్ దాకా వాళ్ళ కోసం దాన్ని కేటాయించమని చెప్పి దాన్ని ఆఫ్ తీసుకున్నట్టు తెలుసు. దాని తర్వాత ఉన్న దాంట్లో భవన నిర్మాణం జరగలేదు కాబట్టి ఎవరో కొంత ఎంకరేజ్ చేశారు, దీనికి ఏదో ఒక ఇనిషియేటివ్ ఉండాలని ఆయన ప్రయత్నం చేసినట్టు దాదాపు ఒక 2.5 కోట్ల రూపాయలు ఏదో ఆ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా కూడా నేను భరిస్తానని చెప్పినట్టు నేను వార్తల్లో చూసా. కాబట్టి ఒక కదలిక ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి అందులో శ్రీకాకుళంకి వెళ్ళి రెడ్ల గురించి మాట్లాడటం అనేది మామూలుగా రాయలసీమ కానీ, నెల్లూరు కానీ సొంత ప్రాంతం, లేకపోతే పల్నాడు కానీ, లేకపోతే ప్రకాశం కానీ ఇలాంటివన్నీ కాకుండా అక్కడికి పోవటం, ఇవన్నీ ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమా? ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి నేను బెంగళూరులో మాట్లాడడం జరిగింది. దాన్ని విజయసాయి రెడ్డి గారు టేకప్ చేసి విగ్రహాలు అన్ని జిల్లాల్లో పెడతానని చెప్పటం. సో ఇవన్నీ చూస్తుంటే కొంచెం రాజకీయంగా మళ్ళీ తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం.